అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, షష్ఠి తిథి స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఇవాళ మంత్రంలో సంతానార్థులైన వాళ్ళు, అంటే వివాహమయ్యి ఎక్కువ కాలం గడిచిన సంతానము లేదు అని బాధపడేవాళ్ళు, సరే ఇతర కార్యక్రమాలు అవన్నీ కూడా జాతకరీత్యా చేస్తూనే ఉంటారు. మనకి ఇది అగ్ని పురాణంలో దీనికి సంబంధించి కుమారస్వామికి సంబంధించిన ఒక చక్కటి శ్లోకాన్ని వ్యాస భగవానుడు ఇచ్చాడు. అక్కడ కుమారస్వామిని ఆరాధన చేయాలి. చాలా విశేషమైన ఆరాధన చేయడానికి మనకి తగిన వ్యవధి లేనప్పుడు ఈ ఒక్క శ్లోకాన్నైనా కానీ శ్రద్ధగా తప్పనిసరిగా 128 సార్లు. ఎందుకు 128? 128ని సగం 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 చేసుకుంటూ వెడితే ఒకటి దగ్గర ఆగుతుంది. అంచేత 128ని అఖండమాల అంటారు. 108 అయితే ఒక తోటకు వచ్చేసరికి ఆగిపోతుంది, అది ఒకటి దాకా వెళ్ళదు. అందుకని సత్సంతానం కలగడానికి ఇది చాలా విశేషము అని పెద్దలు చెప్పింది. ఇది అగ్నిపురాణంలోది. ఏమంటున్నారు వ్యాస భగవానుడు? ఉమాసుత శక్తిధర కుమార క్రౌంచదారణ సేనానీ అగ్నిజన్మాచ విశాఖ శంకరాత్మజ. ఇది పెద్దలైన వారు తమ స్తోత్రంలో దీన్ని యథాతథంగా వాడుకున్నారు. అగ్ని పురాణంలోది ఇది. ఇక్కడ నమామి ఇలాంటి పదాలు ఏమీ లేవు. ఆ నామం తలుచుకోండి చాలు. ఏమిటది? ఉమాసుత శక్తిధర కుమార క్రౌంచదారణ సేనాని అగ్నిజన్మాచ విశాఖ శంకరాత్మజ. తమాషా చూడండి. ఉమాసుతతో మొదలుపెట్టి శంకరాత్మజ, ఇక్కడుంది అసలు రహస్యమంతా. అంటే సంతానము కలగడానికి ఏది ప్రతిబంధకమవుతుందో అది చెప్తున్నప్పుడు ఇరువురికి సంబంధించిన 2 పదాలుంచి మధ్యలోపల ఇతరములైన దోషములు తొలగడానికి అన్నట్టుగా వరుసగా శక్తిధర కుమార క్రౌంచదారణ సేనాని అగ్నిజన్మాచ. ఒక్కొక్క పదంలో ఒక్కొక్క ఘట్టము విశేషంగా వివరించబడింది. అలాగే ఆ స్వామి నామములని శ్రద్ధగా 128 సార్లు రోజుకి తప్పనిసరిగా ఉదయం పూటనే ఆరాధన చేసి అది జపం చేసుకుని అనుష్ఠానం చేసి సలిమిడి వడపప్పు పానకము తప్పనిసరిగా ఆరాధన చేయండి. నైవేద్యం పెట్టండి. దగ్గరలో ఉన్న ఆలయంలో ప్రతి షష్ఠి నాడు కూడా స్వామికి అర్చన చేయించుకోండి. సత్సంతానాన్ని పొందండి. ఇది విశేషం. మళ్ళీ ఒక్కసారి ఉమాసుత శక్తిధర కుమార క్రౌంచదారణ, క్రౌంచ పర్వతాన్ని భేదించినవాడు, సేనాని అగ్నిజన్మాచ విశాఖ శంకరాత్మజ. ఇది స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరముగా ఈ శ్లోకాన్ని శ్రద్ధగా ఆరాధన చేయడం మొదలు పెట్టండి. కొన్నాళ్ళు కొనసాగించండి. 128 సార్లు అన్నాను రోజుకి. 128 రోజులు కొనసాగించండి. మధ్యలో అవాంతరం వచ్చినా కొనసాగించండి. అవాంతరాలు లేకుండానే సాగుతుంది. స్వస్తి.